కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ బేగంపేట లీలానగర్లోని తన నివాసంలో ఉపవాస దీక్షను చేపట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు 2 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ 2 టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు 1 సీటు ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా ఎన్నడూ ఇంత అన్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి. ఒక్కొక్క కుటుంబానికి 2 ఇస్తున్నారే, ఒక్కొక్క కుటుంబానికి పార్లమెంటు సీట్తో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? పార్లమెంట్ లో 3 ఏది ఇద్దరు అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మల్లు బట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. అసలు బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఎందుకు ఆయన స్పందించలేకపోతున్నారు? ఒక దళిత నాయకుడిగా ఏది న్యాయమో చెప్పాల్సిన బాధ్యత బట్టి విక్రమార్కకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమా న్యాయమా చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? సీఎం గారికి కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, బాధతో తెలియజేస్తా ఉన్నా. ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకోవచ్చు పార్టీలో మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమంగా కూడా మీరు అనుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ నేను చేసేది పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమం కానే కాదు. కానీ మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పట్ట